నమస్తే. నెక్స్ట్ జెన్ ఆస్ట్రో వీక్షకులకి నమస్కారం. సో ఇక్కడ ఏంటంటే ఒక రాశి ఫలం గురించి మనము వెళ్ళడానికన్నా ముందుగా జ్యోతిష్యంలో ఉన్న కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. ఏంటంటే మీరు ఒక జ్యోతిష్యుడి దగ్గర వెళ్ళినప్పుడు తను మీ జాతకం చూస్తాడు కదా, ఆ జాతకం చూసేటప్పుడు మీ బర్త్ టైం సరిగ్గా ఉందా లేదా అని తెలుసుకోవడానికి మీ గతంలో జరిగిన కొన్ని విషయాల గురించి చెప్పాలి. అప్పుడు లగ్నం ఏది అని తెలుస్తుంది. ఇది బర్త్ టైం రెక్టిఫికేషన్ అంటారు. ఇది ఫస్ట్ చేయాలి. రెండోది ప్రెడిక్షన్స్ ఇచ్చిన తర్వాత దానికి మల్టిపల్ టెక్నిక్స్ ఉంటాయి. దశ చేంజెస్ చేయాలి, అలాగే మల్టిపల్ వేరే వేరే దశ అని వింశోత్తరి కాకుండా చరదశ, యోగిని దశని కూడా అప్లై చేయాలి. ప్రశ్నకుండలి చూడాలి, ఒక్కొక్కసారి అరచేయి కూడా చూసి ఆ రేఖల్ని జన్మకుండలికి మ్యాచ్ చేయాలి. ఇవన్నీ చూసిన తర్వాత పరిష్కారాలను చెప్పేటప్పుడు న్యూమరాలజీ, జెమ్ స్టోన్స్ ఏదేదో చెప్తూ ఉంటారు. సో అవన్నీ నమ్మకండి. ఎందుకంటే మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, ఈ న్యూమరాలజీ చేసేవాళ్ళు ఒక్క తల్లి కడుపులో పుట్టిన ఇద్దరు పిల్లలు ఉంటారు అనుకోండి, ఒక 1-2 minutes డిఫరెన్స్ ఉంటుంది. ఇద్దరు భవిష్యత్తు డిఫరెంట్గా ఉంటుంది కదా. ఇక్కడ వాళ్ళు న్యూమరాలజీని ఎలా అప్లై చేస్తారు, రాశి ఫలితాలను ఎలా అప్లై చేస్తారు, ఋషులకి ఇవన్నీ తెలుసు. దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి, అది ఎలా చూడాలి జాతకం, అంత సైంటిఫిక్గా ఉందన్నమాట జ్యోతిషం. సో ఇలా సైంటిఫిక్గా జాతకం చూసే వాళ్ళ దగ్గరికి మీ జాతకం చూపించాలి. సో వాళ్ళు మీ గతంలో జరిగిన విషయాలు చెప్పాలి, అప్పుడే మీరు ఆ జ్యోతిషుడిని మీరు నమ్మవచ్చు. లేకపోతే వాళ్ళ అందరి దగ్గర మనం అడుగుతాము, కానీ వాళ్ళు చెప్పేది ఒకటి జరగదు, జ్యోతిష్యం మీద మన నమ్మకం పోతుంది. కాబట్టి ఇలాంటి జ్యోతిషుల్ని, ఎక్స్పర్ట్ ఉన్న వాళ్ళని, దాంట్లో ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉన్న వాళ్ళకి, డెడికేషన్ ఉన్న వాళ్ళతోనే మీ జాతకం చూపించాలి. సో ఇలా వెళ్ళాలి. అలాగే కర్మంలో ఉన్నది అన్నీ అందరూ చేంజ్ చేయలేరు. ఎందుకంటే కర్మంలో చాలా ఇవి ఉన్నాయి. కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి మనం చెప్పడం అయితే, ఈ ఒక నవంబర్ నెలలో జరిగిపోయే విషయాల గురించి మనం మాట్లాడడం అయితే చాలా ముఖ్యంగా ఇక్కడ ఏముందంటే వాళ్ళకి ఇక్కడ అప్లై చేస్తున్న ప్రిన్సిపల్స్ ఏమిటంటే, ఫలదీపిక గ్రంథం మంత్రేశ్వరుడు రాశాడు కదా, ఆ గ్రంథంలో ఉన్న గోచార ఫలాధ్యాయంలో ఉన్న ఆ తత్వాల్ని, ఆ ప్రిన్సిపల్స్నే ఈ ఒక రాశి ఫలితం మీద అప్లై చేస్తున్నాం. ఊరికే మనము జనరల్గా చెప్పడం కాదు, ఈ పాత గ్రంథాల్లో రాసిన ఎన్నో విషయాల్ని మనం అప్లై చేయాలి. అలా అప్లై చేసినప్పుడు ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి చాలా చాలా మంచి టైం జరుగుతుంది. ఎందుకంటే కర్కాటక రాశిలో గురుగ్రహం తన ఒక ఉచ్చ స్థానంలో ఉన్నాడు. ఈ గురుగ్రహం వచ్చేసి నవమ భావము, పంచమ భావము, సప్తమ భావాన్ని చూస్తాడు. కాబట్టి అన్ని ఇండ్లు ఏమున్నాయి, హౌసెస్లు ఏమున్నాయి, అన్నీ కూడా ఎనర్జీస్ అవుతాయి, పాజిటివ్ అవుతాయి. అంటే ఇది గంగాజలం లాగా దాని దృష్టి ఎక్కడ పెడతాడో ఆ అన్ని రాశులు కూడా తన ఎనర్జీస్ అయిపోతాయి. అలా చూసినప్పుడు వివాహ యోగం ఖచ్చితంగా ఉంది. ఎంగేజ్మెంట్ అయ్యేట యోగము, పెళ్ళి అయ్యేట యోగము, లైఫ్ పార్ట్నర్ దొరికే అవకాశము, ఒకవేళ మ్యారిటల్ లైఫ్లో ఏదైనా గొడవలు ఉంటే అవి క్లియర్ అయ్యే అవకాశాలు, లీగల్ డిస్ప్యూట్స్ ఉంటే సాల్వ్ అయ్యే అవకాశాలు ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఉంది. దీని జతలోనే ఇంకొకటి ఏంటంటే పంచమ భావం చూస్తాడు కాబట్టి సంతాన యోగము ఖచ్చితంగా ఉంది. సంతానం కలిగే అవకాశము, సంతానంలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి సరిపోయే అవకాశాలు ఉంటాయి. నవమ భావం చూస్తాడు కాబట్టి, నవమ భావం అంటే ఏమి మీరు ఆలోచిస్తే అక్కడి నుంచి మీకు తండ్రికి ఒక మంచి సంబంధం కాకుండా లాంగ్ జర్నీస్, అంటే విదేశానికి ఎవరెవరు ట్రై చేస్తుంటారో వాళ్ళకి కూడా 9th house చాలా అప్లికేబుల్ అవుతుంది. కాబట్టి విదేశం జాబ్ దొరికే అవకాశాలు, ఇంటర్వ్యూలు ఇచ్చింటే అక్కడ కూడా లాభం అయ్యే అవకాశము, సక్సెస్ వచ్చే అవకాశము. దాని జతలోనే ఇంకొక విషయం ఏమిటంటే కొంతమంది క్యాంపస్ సెలెక్షన్ అయిపోతారు కదా, అలాంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఒక్కొక్కసారి ట్రాన్స్ఫర్కి ట్రై చేస్తుంటారు కొంతమంది, ఆ ట్రాన్స్ఫర్ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే గవర్నమెంట్ జాబ్ కావచ్చు, ప్రైవేట్ జాబ్ కావచ్చు, ట్రాన్స్ఫర్ జరిగే అవకాశాలు, దాంట్లో కూడా మీకు సక్సెస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట. ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, అదేంటంటే చాలా ముఖ్యంగా వచ్చేసి రాశ్యాధిపతి అయిన చంద్రుడు వచ్చేసి చాలా ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్ అనమాట. దాన్ని కూడా మనం గమనిస్తే చాలా క్విక్గా అన్ని పనులు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే రెండో ఇంట్లో ఉన్న ఒక కేతు వల్ల ఫైనాన్షియల్ లాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు తెలియని బిజినెస్కి డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో అక్కడ లాస్ అయ్యేట అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. సో అది కొంచెం మీరు స్టాప్ చేయాలి. మీరేం చేయాలంటే తెలియని విషయంగా ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. లాస్లు అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇన్వెస్ట్మెంట్ని మీరు అవాయిడ్ చేయాలి.
ఒక జాతకం చూసే పద్ధతి ఉంది. ఎలా అంటే ఫస్ట్ లగ్నం సరి చేసుకోవాలి. ఆ వ్యక్తిది పాస్ట్ ఈవెంట్స్ నుంచి లగ్నం సరి చేసుకొని తర్వాత హస్త సాముద్రిక శాస్త్రంలో, ప్రశ్నశాస్త్రంలో మల్టిపుల్ దశలను అప్లై చేసి జాతకం చూడాలి. చూసిన తర్వాత వాళ్ళకి పరిష్కారం ఉందా లేదా చూడాలి. ఫస్ట్ సైకలాజికల్గా పరిష్కారమా, కమ్యూనికేషన్లో చేంజెస్ చేసుకోవడమా, లేదా అక్సెప్ట్ చేసుకోవడమా, లేక ఆ వ్యక్తిని దూరంగా ఉండడమా, ఇవన్నీ కూడా సొల్యూషన్సే. అన్నిటికీ తాయెత్తులు, యంత్రాలు ఇవి కాదు. కొన్ని గ్రహాలు చాలా మాలిఫిక్గా ఉంటాయి. ఆ గ్రహాలకి మంత్ర జపాలు చెప్తే ఖచ్చితంగా ఆ ప్రాబ్లం తగ్గుతుంది. మన తలరాతిని ఎవరు చేంజ్ చేయలేరు. సో ఆ ఇంటెన్సిటీ తగ్గుతుంది. సో అందుకోసం మీరేం చేయాలి, ఇలా కావాలంటే మీరు భైరవి హాస్టల్ మీరు కాంటాక్ట్ చేస్తే మీ జాతకంని నేను చూసి మీకు కన్సల్టేషన్ ఇస్తాను. సో ఈ నంబర్కి మీరు కాల్ చేస్తే చాలు. నమస్తే.